వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మరి ఈ రోజు నుంచి అయితే ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. పేపర్ 1 పేపర్ 2 కలిపి మనకు దాదాపు 10 రోజుల పాటు 20 సెషన్లలో ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 2 పేపర్లకు కలిపి మనకు 2,75,753 మంది అయితే అప్లై చేసుకున్నారు. మరొకసారి వాళ్ళ టెట్కి సంబంధించి తాజా అప్డేట్, డిఎస్సికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏముందో చూద్దాం. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది. 93 వీడియోస్ ఇచ్చాము ఇప్పటివరకు. ఎవ్రీడే 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. మరి ఇవాళ మనకి చూస్తే డిఎస్సి ఫిబ్రవరిలో వేస్తామని ఇప్పటికే గవర్నమెంట్ అయితే మనకు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసింది. దాదాపు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ రావడం ఖాయం అనే విషయం మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకా భర్తీ కావాల్సిన టీచర్ పోస్టులు 17,000 అని ఒక తాజా సమాచారం మన దగ్గర ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకు యూడైస్ లెక్కలు తీసుకున్నారు. దాంట్లో మనకు తేలింది ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఆ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ లెక్క ప్రకారము ఇంకా 17,000 టీచర్ పోస్టులు అంటే అటు ప్రైమరీ స్కూల్ కావచ్చు, ఇటు హై స్కూళ్ళలో కలిపి 17,000 టీచర్ పోస్టులు అయితే భర్తీ చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కూడా టీచర్ పోస్టుల భర్తీ మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. దాంట్లో డౌట్ ఏం లేదు. కాకపోతే ఒకేసారి భర్తీ చేయకుండా ఈ పోస్టుల్ని దశల వారీగా మరి భర్తీ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అంటే ఈ డిఎస్సిలో 2025 డిఎస్సిలో దాదాపు 5,000 నుంచి 6,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తూ మిగతా ఎన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి, నెక్స్ట్ రిటైర్మెంట్స్ ఎప్పటికప్పుడు ఆ రిటైర్ అయిన ప్రతి ఖాళీని కూడా భర్తీ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు మనకు ఇదివరకే స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మరి ప్రతి డిఎస్సికి ఒకవేళ ఈ డిఎస్సి మిస్ అయినా కూడా నెక్స్ట్ డిఎస్సి ఉంటుందనే ఉద్దేశంతో మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. డెఫినెట్గా ఏదో ఒక రోజు మీకు సక్సెస్ అనేది వస్తుంది. ఇక టెట్కు సంబంధించి ఇప్పటికే నేను మీకు చెప్పాను ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎప్పుడైనా కానివ్వండి, టెట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇప్పటిదాకా చదివిందంతా ఒక ఎత్తు, మీరు ఈ ఎగ్జామినేషన్ అటెండ్ చేయడం ఒక ఎత్తు. జాగ్రత్తగా ప్రతి బిట్ కూడా మీరు ప్రతి క్వశ్చన్ కూడా ఒక 2 టైమ్స్ చదవండి. ఆన్లైన్లో చదివి ఆప్షన్స్ కూడా కరెక్ట్ 4 ఆప్షన్స్ చదివిన తర్వాతనే మీరైతే సబ్మిట్ చేయండి. దానికి టిక్ అంటే ఆన్సర్ టిక్ చేసి మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఇక ఈసారి అయితే చాలామంది టెట్కు అటెండ్ అవుతున్నారు. టెట్ అర్హత లేని వాళ్ళు రాస్తున్నారు. టెట్లో ఆల్రెడీ క్వాలిఫై మార్కుల కోసం రాసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంత ఇంప్రూవ్మెంట్ అవుతే డిఎస్సికి పనికొస్తుంది, డిఎస్సిలో స్కోర్ పెంచుకోవచ్చని అది మంచి ఆలోచనే. ఇక ఇప్పటికే మనకు టెట్కి సంబంధించి సిలబస్ ఆల్రెడీ మీరు ఇదివరకే సిలబస్ చూసుకున్నారు నోటిఫికేషన్లో. అటు పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఏ సిలబస్ ఉందనేది ఆ సిలబస్ ప్రకారమే మీరు ప్రిపేర్ కానీ. ముఖ్యంగా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ నుంచే డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. గత టెట్లో మనం చూసినాం, డిఎస్సిలో చూసినాం. కాబట్టి వాటిని పక్కన పెట్టి మీరు ఇతర మెటీరియల్ జోలికి అయితే వెళ్ళకండి. టెక్స్ట్ బుక్స్ బేస్డ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే 100కు పైన మార్కులు అయితే స్కోర్ చేస్తున్నారు, గమనించండి మీరు. ఇక సెషన్ల వారీగా జరిగేటటువంటి టెట్లో మరి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి కూడా మీరు తెలుసుకొని తదనుగుణంగా కొంత మీకు టైం కనుక ఉంటే కొంచెం మీ ప్రిపరేషన్ని మెరుగుపరచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ ఏమైనా మన దృష్టికి వస్తే డెఫినెట్గా మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది సెషన్ వైజ్గా. మీరు కూడా అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు ఫార్వర్డ్ చేయండి. డెఫినెట్గా మిగతా వాళ్ళకి యూజ్ అవుతాయి. ఇక ఒక ఇంపార్టెంట్ లైన్ ఏమి ఇచ్చా అంటే ఇక్కడ మీరు చూడండి, జాతీయ 1 మినిట్ ఇక్కడ మీరు గమనిస్తే జాతీయ 1 మినిట్ ఒక్క నిమిషము. జాతీయ విద్యా విధానంలో భాగంగా ఇక్కడ మానసిక బోధన విధానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆ కోణంలోనూ టెట్ ప్రశ్నపత్రాన్ని రూపొందించినట్టు సమాచారం అనేది ఒక లైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ఏదైతే ఉందో 2020 దాన్ని ఒక్కసారి అయితే మీరు కంపల్సరీ చూసుకోండి. దాంట్లో నుంచి అయితే మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెట్లో కూడా. సో అదొక్కసారి మీరు చూడండి. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. మన స్టాటిస్టికల్ డేటా ఇచ్చారు, ఎంతమంది టీచర్స్ పనిచేస్తున్నారు, 5,800 మంది ఏకోపాధ్యాయ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. యూడైస్ స్టాటిస్టికల్ డేటా ప్రకారం 17,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తం మీద మనం భవిష్యత్తులో రాబోయే డిఎస్సితో పాటు మరికొన్ని డిఎస్సీలు అయితే డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్ ద బెస్ట్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. టైమింగ్స్ ఇచ్చాడు, ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇప్పటికే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ వాటినే ఇక్కడ ఈ వీడియోలో చెప్పడం అయితే లేదు. మొత్తం మీద మనకి ఎవరైతే మరి టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికైతే మంచి రోజులనే చెప్పుకోవచ్చు.